ఓకే సార్, వాట్ అబౌట్ ఏపీ లిక్కర్ స్కామ్? జగన్ అరెస్ట్ అనేది ఒక ప్రచారం కానీ వరుస పెట్టి ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో జరుగుతున్న చర్చ కానీ ఎలా చూడాలి? అంటే జగన్ అరెస్ట్ చేస్తారనే నాకు అనిపిస్తుంది ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా. అయితే ఇందులో లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏంటంటే వైసీపీ పార్టీ ప్రాపర్ గా పబ్లిక్ ని అడ్రస్ చేయట్లా, మేము చేయలేదు అనే దానికి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ మీద ఒక అపవాదం ఏముందంటే క్వాలిటేటివ్ లిక్కర్ ఏదైతే చీప్ లిక్కర్ కన్జ్యూమ్ చేసే మెజారిటీ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక నెగిటివ్ ఉంది. రెండోది ఫిజికల్ మనీ ఇచ్చిన దానికి జస్టిఫికేషన్ చేసుకోలేపారు. పలానా ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ యుగంలో ఫిజికల్ కరెన్సీ అంటే ఆల్రెడీ ఆ పార్టీ మీద ఆ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ స్కామ్ వచ్చినప్పుడు రొటీన్ లో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి డైలాగ్స్ కాకుండా మేము ఖచ్చితంగా మాకు సంబంధం లేదు, ఈ పరిస్థితుల్లో మేము ఈ డిస్టిలరీస్ ని ఎంకరేజ్ చేశాము, ఈ బ్రూవరీస్ కి అవకాశం ఇచ్చాము, ఈ బ్రాండ్స్ తీసుకొచ్చాము, ఇందులో ఇంత ఆల్కహాలిక్ కంటెంట్ ఉంటుంది, మెడికల్ గా ఇంత, లేకపోతే కామన్ మ్యాన్ ఇంత ఎక్స్పెండిచర్ గత చంద్రబాబు నాయుడు టైంలో అయితే ఇంత మేము తగ్గించాము. ఈ ఫిగర్స్ చెప్పట్లేదు. ఫిజికల్ మనీ అయితే ఈ ప్రయోజనం సమాజానికి ఇప్పుడే కూడా చూడట్లేదు. అదొక పెద్ద మైనస్. టీం లేదు సార్ అక్కడ, పిఆర్ టీం అది మైనస్ లేదు. అంటే నాయకులు ఉండడానికి చాలా మంది ఉన్నారు, బట్ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటే మాట్లాడతారు. ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ప్రభుత్వం కూడా ఇంకోటి ఏం తప్పు చేస్తుందంటే ఒక స్పష్టత ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనేది లేదు. సీరియల్ లాగా ఇప్పుడు ముగ్గురు తెలుగు ఆఫీసర్లను పెట్టారు. అంటే ముగ్గురు అంటే ఇద్దరు, ఒక ఆయన సిపి విజయవాడ రాజశేఖర్ బాబు, అలానే ఆయనకి సపోర్ట్ గా ఎస్పీ నాయుడు, అతని పేరు ఏంది సుబ్బారాయుడు మాకు ఇక్కడ ఓఎస్డీ చేశాడు మార్కాపురం, మొన్నటిదాకా చిత్తూరు ఎస్పీగా. ఇంకా క్రియాశీలకంగా నాకు తెలిసి డోన్ డిఎస్పీ శ్రీనివాస్, వీళ్ళందరూ తెలుగోళ్లే. ఈ స్కామ్ గురించి ఇన్వెస్టిగేషన్ కి ఏదన్నా ఇబ్బంది జరిగే అంశాలు తప్పితే సొసైటీని కూడా ఎప్పటికప్పుడు హానెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. పొలిటికల్ స్టేట్మెంట్సే ఇస్తారు. కొల్లు రవీంద్ర జగన్ అరెస్ట్ కాక తప్పదు, అచ్చెన్నాయుడు ఖచ్చితంగా జగన్ జైలుకి వెళ్తాడు. ఇది రాజకీయం కాదు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? 30-40 వేల కోట్లు కొన్ని వేల మంది ఆరోగ్యానికి ప్రాణానికి సంబంధించింది దారుణమైనటువంటి అంశాన్ని ఇది ఎంత జరిగిందనేది ఆఫీసర్ చేత చెప్పాలి, చెప్పట్లేదు. తెలియనటువంటి ఒక నిగూఢత్వం, అనేక రకాలైనటువంటి అనుమానాలకి అంటే ప్రాపర్ గా జరగట్లేదేమో అనే ఒక అనుమానం. అంటే నాకు అనిపించింది చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలి, సమాజానికి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏది సబ్జెక్ట్ టు కండిషన్, నీ దర్యాప్తుకి ఏదైతే నష్టం జరగదో అంతవరకు అయిపోయిన పార్ట్ వరకు ఇది అనేది ఒక నార్త్ ఐపీఎస్ ఆఫీసర్ని అందులో పెట్టి అందరూ తెలుగు వాళ్ళని పెట్టారు. అంటే ఇది రాజకీయం అనే ఒక భావన, అంటే లిక్కర్ స్కామ్ కి ఫస్ట్ లో ఉన్నటువంటి సీరియస్నెస్ లేదు ఇప్పుడు, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టిగేటర్స్ అప్రోచ్. వీళ్ళు కూడా సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైలు పెట్టారు కాబట్టి సో జగన్ తప్పది. అసలు కంపారిజన్ కాదు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తప్పు చేసి ఉండొచ్చు, లేదు అన్యాయంగా అరెస్ట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ మ్యాటర్. లిక్కర్ స్కామ్ ఈజ్ బిగ్ స్కామ్ కదా మీరు చెప్తున్నప్పుడు ఆ లెవెల్లో మీరు పబ్లిక్ కి కన్వే చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఎలా చేశాడు అనేది. వైసీపీ తప్పు చేస్తుంది, వైసీపీ మాకు అసలు సంబంధం లేదు, మేము మా పాలసీ ఇది, ఖచ్చితంగా దేశంలోనే అత్యంత ఉత్తమమైంది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాము, మనీ సేవ్ చేశాము, ఇంతమందిని దీని నుంచి లెఫ్ట్ ఓవర్ చేశాము, రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము. అంటే ఆ మాట చెప్పుకోవడానికి లేదులే. ఆయన పేరు ఏంది, లక్ష్మారెడ్డి. ఆయన మధ్య నిషేధ వ్యతిరేక కమిటీ నుంచి బయటకు వచ్చాడు, తగ్గలేదు. బట్ అట్లీస్ట్ ఆ ప్రయత్నం కూడా చేయలే. ఈ ఒక దంపుడు పొలిటీషియన్సే పెడుతున్నారు. తప్పది పొలిటికల్. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆ స్థాయిలో జరగట్లేదు, రాజకీయ పరంగా అనిపిస్తుంది రెండు సైడ్ల నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.